మొన్న జరిగినటువంటి ఉగ్రవాదం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు విశ్వ, నేను కూకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈ అటాక్, టెర్రర్ అటాక్ అనేది ఎలా జరిగింది అంటే ఇది కేవలం ఈ సెంట్రల్ గవర్నమెంట్ వల్లే ఈ అటాక్స్ అనేటివి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి. మెయిన్గా మోడీ ప్రతిసారి హిందూ పేరు మీద ఓట్లు అడిగి, హిందూస్ పేరు మీద అడిగి, ఇంతకుముందు కూడా అటాక్స్ జరిగినాయి కానీ అవి అప్పుడు స్పెషల్లీగా హిందూ పేరు చెప్పి మరి హిందువా ముస్లిమా అని చెప్పి ఎప్పుడు అటాక్ జరగాలి. ఈసారి మాత్రం ఫస్ట్ టైం ఈ టెర్రర్ అటాక్కి హిందువా ముస్లిమా అని చెప్పి చెక్ చేసి మరి హిందూస్ని అనేటివి చంపారు. ఎందుకంటే ఈ మోడీ అనేది ఏం చేస్తుందంటే ప్రతిసారి హిందూస్ని ముస్లిమ్స్ బాయ్ అంటారు కానీ మోడీ కూడా ఇదే అంటున్నాడు. కానీ అక్కడ మెయిన్ మోడీ అయితే హిందూస్ని టార్గెట్ చేస్తున్నాడు. ఈ ముస్లిమ్స్ అనేది ఎట్లా ఉంది అంటే వాళ్ళు మెయిన్గా ఈ కాశ్మీర్ ముస్లిమ్స్కి ఇదేం సంబంధం లేదు. కాకపోతే ఈ మోడీ హిందూ అనేసరికి వాళ్ళు హిందూస్ మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని చంపడం అనేది జరుగుతుంది. ఇంతకు ముందు కూడా చాలా ఎలాంటి దాడులు జరిగినాయి కదా, అప్పుడు తీసుకోలేంది ఇప్పుడు తీసుకుంటాం అంటున్నారు కదా, దీన్ని ఏ విధంగా? అంటే ఇంతకుముందు కాంగ్రెస్ టైంలో కూడా అటాక్స్ అనేది జరిగినాయి, బాంబులు పెట్టిరు కానీ అందరినీ చంపేసారు. ముస్లిం అనేది లేకుండా, హిందూ అనేది లేకుండా, మార్వాడి అట్లా క్యాస్ట్ రిలీజన్ లేకుండా అందరినీ చంపేసారు కాంగ్రెస్ అయినా. ఇప్పుడు స్పెషల్లీగా హిందూస్ని చంపారు అంటే దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్ మోడీ దీన్ని స్పెషల్లీగా తీసుకొని అవి అటాక్స్ జరగకుండా ఫర్దర్గా చూసుకుంటే మన బాగుంటుంది. కానీ ఇదే ముస్లిం ఇదే హిందూ అని చెప్పి ఆయన గొడవలు పెట్టుకుంటే ఇవి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఫర్దర్గా. నిన్న కాశ్మీర్ జరిగింది, ఈరోజు రేపు హైదరాబాద్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి చాలా చోట్ల ఇలాగే హిందూ ముస్లిం అని చెప్పి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా మరిన్ని ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాకుండా ఈ ముస్లిం హిందూ బాయ్ అని చెప్పి అందరు కలిసిమెలిసి ఉంటే దీన్ని అందరం కలిసిమెలిసి ఎదుర్కొంటే ఫర్దర్గా కూడా ఎదుర్కోగలుగుతాం. ఇటువంటి యుద్ధం ప్రకటించాలంటే ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తే మళ్ళీ వాళ్ళు కూడా రెడీగా యుద్ధానికి ఉంటారు. యుద్ధం ప్రకటించేది కాకుండా దీనికి ఒక స్టాప్ అనేది చేయాలి. ఎక్కడి నుంచి ఈ అటాక్స్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయో ఈ హిందూ పేరు మీద ఈ మోడీ అనేది హిందూ అనే కాకుండా ముస్లిమ్స్ని కూడా గ్యాదర్ చేసి ఆ ముస్లిమ్స్ పెద్దలతో కూడా మాట్లాడి వాళ్ళందరూ ఎవరెవరైతే ఏ ఏరియాస్లో వాళ్ళకు బట్టి వాళ్ళని సెక్యూర్ చేసుకునే విధంగా చూసుకోవాలి. మన జరిగిన ఉగ్రదాడికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే మొన్న జరిగిన ఉగ్రదాడిలో ఇప్పుడు మామూలుగా వాళ్ళు చూసి వీళ్ళు ముస్లిమ్సా తెలుగు వాళ్ళని చూశారు. దాంట్లో అది కాకుండా మళ్ళీ లేదు మేము ముస్లిమ్స్ అని కొందరు హిందువులు కూడా ముస్లిమ్స్ కూడా చెప్పినా కానీ వాళ్ళతో ఉండి అర్హాలు చదవండి అని చెప్పి కరెక్ట్ చదివిన వాళ్ళు ఉంచారు. చదవని వాళ్ళు నువ్వు కాదు అని చెప్పి మళ్ళీ అది కాకుండా నార్మల్గా చెక్ చేసి మరి నువ్వు కాదు నేను లేదని చెప్పి అలాంటి వాళ్ళు కూడా చంపారు. ఇంకోటి ఏంటంటే మోడీ గారు ఉండి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడేనా మామూలుగా టెర్రరిస్టులు అంటే అందరు టెర్రరిస్టులే కాదు, కాశ్మీర్ వాళ్ళు టెర్రరిస్టులు లేరు, ఉన్నారు కానీ ఉండే దీంట్లో ఏంటంటే వాళ్ళు సపరేట్ ఉన్నారు. ఇప్పుడు కాశ్మీర్ వాళ్ళతోటి వాళ్ళు ఉన్న పీఎం తోటైనా మాట్లాడుకొని మీ టెర్రరిస్టులు మంచిగా ఉండి మీరు చెప్పి అప్పచెప్పేసి లేదా మీరైనా మీ ఆర్మీతో చెప్పైనా చంపించేసి ఉండేసి అలా మాట్లాడుకుంటే బెస్ట్. ఎందుకంటే వారు ఉండదు, ఇట్లా మళ్ళీ వారు ఉట్టి దీనివల్ల స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాటర్ బంద్ చేస్తా అన్నారు మన మోడీ వాళ్ళు, ఇప్పుడు వాళ్ళకే ప్రాబ్లం. అది ఏదో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు మంచిగా చేసుకొని మంచిగా ఉంటే బెస్ట్. లేదా మన వాళ్ళు వారికి దిగాలన్నా దిగుతారు, మన వాళ్ళు దిగిరంటే అది చిన్నదాన్ని ఇంకా పెద్దగా అయిపోద్ది వారు. అప్పుడు ప్రాబ్లం ఒక్క దేశానికి కాకుండా మిగతా దేశం వల్ల కూడా ప్రాబ్లం వస్తాయి వారు. అందుకని దీని మీద కొంచెం మోడీ చూసి ఆలోచించి టెర్రరిస్టుల మీద ఉన్న టెర్రరిస్టులు ఉంటే చంపేవాలి. అందరితో కలిసికట్టుగా మాట్లాడుకొని మీటింగ్ ఉంటాయి కదా, పార్లమెంట్ మీటింగ్ క్యాండిడేట్స్ అందరితో మాట్లాడుకొని దీని గురించి అని చెప్పుకుంటే కొంచెం ఉపయోగం దొరుకుతుంది. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటాయి. అంటే యుద్ధం ప్రకటించాలంటారా? మన జరిగిన సంఘటన ప్రకటించవచ్చు కానీ మాట్లాడుకొని ఫస్ట్ క్లారిటీ తీసుకొని, అంటే మీరు ఓకే మేము కండిషన్ అంటే మేము సపోర్ట్ ఇస్తామని వాళ్ళు చెప్తే పర్లేదు. వాళ్ళు చెప్పనంటే ఇంకా అది మోడీ వాళ్ళ ఇష్టం, మిగతా వాళ్ళు అందరి ఇష్టం. అది కంపల్సరీ అయితే చెప్పాలి. మాట్లాడుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళు ఓకే అనుకుంటే పర్లేదు, లేదంటే ఇంకా యుద్ధం అది మనం ఏం చేయలేము, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. వాళ్ళు ఉండేటోళ్ళు హిందూ ముస్లిం బాయ్ అన్నట్లు ఉన్నాము. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు ఎంత ఉన్నారు కానీ ఎవరు అటాక్ చేయలే కదా. పాకిస్తాన్ వాళ్ళు చేసిరంటే అవును అటాక్ చేసిరు, వాళ్ళు ఎవరో చేశారని చెప్పి వీళ్ళు పంపించేస్తే వాళ్ళు ఉన్న వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు కూడా. ఇక్కడ హిందూస్ చాలామంది ఉన్నారు, యూసుఫ్ కూడా, ఎర్రగడ్డ, ఇక్కడ మన చార్మినార్లో ఇక్కడ మామూలు మా దోస్తులు కూడా ఉన్నారు. ఇక్కడ తోలి చౌకి కలిసిమెలిసి ఉంటారు. అందరు ముస్లిమ్స్ అందరే కాదు కదా, ఓ 2-3 ఉంటారు. ఉన్న 10 మందిని అట్లా అంటే తప్పు. అది కూడా వాళ్ళు చూసి అంటే చెప్పుకోవాలి, లేదు మీ వాళ్ళు ఇట్లా ఉన్నారు ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ చెప్పండి అని వాళ్ళు ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవాలి. అలా చూసి మాట్లాడుకొని ఏదైనా ఫర్దర్ హెల్ప్గా చూసుకొని మాట్లాడుకోవాలి అంతే. మన జరిగిన కాశ్మీర్ అటాక్ అవుతుంది కదా, అందులో 26 మంది చచ్చిపోయారు. అయితే 26 మందిలో హిందువులు అని చెప్పిన వాళ్ళని అయితే చంపేశారు, ముస్లింలు వదిలేశారు.
దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? హిందువులను అట్లా చంపడం చాలా బాధాకరము. ఎందుకంటే హిందువులను అట్లా చేయకూడదు కదండి. మోలీ గవర్నమెంట్ జర హిందువులను కాపాడాలి, కొంచెం తొందరగా చర్య తీసుకొని మన హిందువులను రక్షించాలని కోరుకుంటున్నాము. అంటే వీళ్ళ మీద ఇప్పుడు యుద్ధం ప్రకటించాలంటారా? యుద్ధం ప్రకటించాలి, మనలను కాపాడాలి కదా. అంతమంది చచ్చిపోవడం బాధాకరమే కదా. హిందువులను కాపాడాలంటే యుద్ధం ప్రకటించాలి. అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా జరిగింది, అయితే అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఖచ్చితంగా తీసుకోవాలంటారా? ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇంతకుముందు అంటే అట్లా ఇంతమంది చచ్చిపోవడం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇంతకుముందు చూసినాం, ఇప్పుడు చూసినాము. అట్లా జరగద్దంటే యుద్ధం ప్రకటించి అట్లా జరగకుండా చూసుకోవాలి మోలీ సార్. మొన్న జరిగినటువంటి కాశ్మీర్ ఉగ్రదాడిలో 26 మంది అయితే మన ఇండియన్స్ చనిపోయారు. అయితే ఇలా పాకిస్తాన్ టెర్రరిస్టులు మన ఇండియాకి వచ్చి ఇట్లా చేయడానికి గల కారణాలు, అదేవిధంగా మన వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్? ఇప్పుడు పహల్గామ్లో దాడి జరిగిన దాన్ని చాలా బాధాకర విషయం. దీన్ని మన కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని ఎంబడబడి తరుముతున్న వాళ్ళని. ఇది అయితే మన తెలంగాణలో, ఆంధ్రోలు, మన పాపం చాలామంది టూరిస్టులకు ఇది చాలా బాధాకర విషయం అయిపోయింది. దీనిని మనం కంపల్సరీ మోడీ గారు, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న సహకరిస్తామని చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇది అందరు కలిసికట్టుగా నిలబడి పహల్గామ్లో ఏదైతే జరిగిందో ఆ దాడిని అరికట్టాలి. వాళ్ళని వెతికి తరిమి వాళ్ళను ఎలా అయితే మనకు శిక్షించారో ఆ విధంగా శిక్షిస్తారని మోడీ గారు చెప్పారు. ఇది కంపల్సరీ అవుతుంది కూడా. ఈ ఆల్రెడీ ఇద్దరిని చంపేశారు, మళ్ళీ ఇంకో 2-3 దొరికేది ఉన్నది. దొరుకుతారు, కంపల్సరీ దొరుకుతారు. ఖచ్చితంగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలంటారా? జరూర్ బరోబర్ యుద్ధం ప్రకటించారు. మన సింధు జలాలు కూడా రద్దు చేశారు. మరియు మన నేవీ ఏదైతే ఉందో మన సముద్రం తరాలు అని వాళ్ళకు ఏదైతే ఉందో సముద్ర తీరాన కూడా అలా కరికడుతున్నారు. మరియు బార్డర్ పైన కూడా చాలా బందోబస్తుగా మళ్ళీ మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా సహకరిస్తున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి, మళ్ళీ ఎవరైతే రాజకీయాల నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సహకరిస్తున్నారు. మళ్ళీ దీంట్లో ఏ వ్యక్తిగతం లేకుండా, పార్టీ వర్గాలు లేకుండా అందరూ ఐక్యమత్యమై దీనిని పహల్గామ్ దాడి చేసిన వాళ్ళకి బరోబ్బర్ శిక్షిస్తారు. మళ్ళీ బరోబ్బర్ వాళ్ళని అరికడతారు. ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఇలా జాతీయుల మధ్య ఇలా చుచ్చు పెట్టడము, నువ్వు హిందువు, నువ్వు ముస్లిము అని ఈ విధంగా చంపడం చాలా బాధాకర విషయం ఉంది. మళ్ళీ ఇండియాలో కూడా ముస్లింలు కూడా సోదరులు మంచిగా మనం కలిసి గట్టుగా ఉంటున్నారు. కానీ ఇతర దేశాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ముస్లింలు వాళ్ళు ఇది చుచ్చు పెట్టడం చేస్తున్నారు. ఇది చేసేయడం చాలా తప్పు. మరియు దీనిని ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనిని బరోబ్బర్ అరికడతారని చెప్పారు. ఇది మన ఇండియాలో ఇది చాలా బాధాకర విషయం అయింది. చాలా అంటే చాలా బాధాకర విషయం అయింది. దీనిని బరోబ్బర్ వాళ్ళను అరికడతారు. మన జరిగిన పహల్గామ్ అటాక్లో అయితే 26 మంది టెర్రరిస్టులు కాల్చి చంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అది అందరికీ తెలుసు. దానివల్ల మన దేశానికి చాలా నష్టం జరిగింది. దానివల్ల ప్రతీకార చర్య తీసుకోవాలి, కానీ అది యుద్ధపరంగా తీసుకోకుండా చాలా దారులు ఉన్నాయి. యుద్ధపరంగా తీసుకోకుండా మన దేశం కూడా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా మనకు నష్టం జరగకుండా ఆర్థికంగా వాళ్ళపైన ప్రతీకార చర్య తీసుకోవడానికి మిగతా దారులు ఇప్పుడు ఎలాగో వాటర్ సింధు జలాలు ఆపేసామన్నారు, అదొక పాయింట్. అది అలా ఇంకా కొన్ని వాళ్ళకు పాకిస్తాన్లకు రావాల్సిన, మన దేశం నుంచి వెళ్ళాల్సినవన్నీ ఆపేసి ఆర్థికంగా ఎకనామికల్ వార్ చేయడం బెటరు. ఎందుకంటే మన దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది కాబట్టి యుద్ధం అంటూ జరిగితే మనకు కూడా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం నష్టపోకుండా వాళ్ళకు ఆర్థికంగా నష్టం చేయడంలో కొంచెం మనకు బెనిఫిట్ ఉందని అనుకుంటున్నాం. టెర్రరిస్టులకు ఒక మతానికి సంబంధం అంటూ ఏది ఉండదు. టెర్రరిస్టుకు ఒక మతం అనేది ఏం లేదు. ఇదంతా ఒక పొలిటికల్, మన దేశంలో అశాంతిని, ఒక మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి జరిగిన కుట్రగా భావిస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆ తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, మన భద్రతా లోపం ఉన్నది. అక్కడ కాశ్మీర్లో చాలా బలగాలు ఉన్నాయి. 6 కంపెనీలకు చెందిన సైన్యము, బిఎస్ఎఫ్ కానీ ఇంకా చాలా కంపెనీలకు చెందిన సైన్యం ఉన్నాయి. వీళ్ళు ఇంతమంది అక్కడ భద్రతా లోపం వల్లే జరిగింది. అది వాళ్ళు రాకుండా ముందే వీళ్ళు అరికట్టి ఉంటే జరిగేది కాదు కదా. ఈ భద్రతా దళాలను ఇంత స్వేచ్ఛగా వాళ్ళని వదిలేయడం కూడా మన సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ యొక్క లోపం ఉన్నది. అందులో ఇక్కడ కాశ్మీర్లో జరిగేది ఏంటంటే ముఖ్యంగా
కాశ్మీర్లో ఉన్న సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వాటెవర్ ఇది ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉన్నది. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ దీనికి బాధ్యుడే. ఆయన దానికి కరెక్ట్ సమాధానం చెప్పగలడని భావిస్తున్నాం. ఎందుకంటే మతం అనేది ఒక మతానికి టెర్రరిజంకి ముడిపెట్టడం కరెక్ట్ కాదు. టెర్రరిస్ట్ అనేవాడు వాడు ఏ మతానికి చెందినవాడు కాదు. వాడు అలా కేవలం హిందువులనే చంపాలి అనుకుంటే అక్కడ కాశ్మీర్లను కూడా ఇంకా ముగ్గురిని చంపేశారు. వాళ్ళు ముస్లిమ్సే. పైగా అక్కడ ఉండే ముస్లిమ్స్ ఇక్కడ లోకల్స్కు హిందువులకు చాలా సపోర్ట్ చేశారు. ఒక ఆటో డ్రైవర్ దగ్గర నుంచి మిగతా వాళ్ళని గెస్టులుగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళకు భోజనాల వసతి కల్పించి ఆటోలో ఫ్రీగా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ దాకా వదిలేరు. అంటే వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా. అంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పుడు చంపినోడు మాత్రమే ముస్లిం కాబట్టి ఆ ముస్లింలందరూ తీవ్రవాదులు అనడం చాలా తప్పది. అది కరెక్ట్ కాదు. అలాగే తీవ్రవాదం అనే అంశాన్ని తీసుకొని ఒక మతానికి పోయడం కూడా కరెక్ట్ కాదు. ఇది రాజకీయ లబ్ధి కోసము అశాంతికి చేకూర్చడం కోసము కొంతమంది చేసే కుట్రగా భావిస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఘటనలో కాశ్మీర్లోని పెహల్గాంలో 26 మంది ఇండియన్స్ అయితే టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేయడం వెనకాల హిందువులని చెప్పిన వాళ్ళని అందరినీ కూడా కాశ్మీర్ వరకు మిగిలిన వాళ్ళు వదిలేశారు. దీన్ని మనం ఎలా చూడాలి? రీసెంట్గా జరిగిన పహల్గాం ఘటనలో నేనైతే నాకు ఆ ఇన్సిడెంట్ నచ్చలేదు. ఎందుకంటే ఆ టెర్రరిస్ట్ ఆ విధంగా చేయడం అసలు బాగలేదు. నేను గవర్నమెంట్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, యుద్ధం మీద చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ టైం ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే వాళ్ళకి కరెక్ట్ మెసేజ్ వెళ్ళాలి. టెర్రరిస్ట్ మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోవాలి. నెక్స్ట్ టైం ఇట్లాంటి రిపీట్ అవ్వద్దు. మనం వాళ్ళతో మాట్లాడి దీని సొల్యూషన్ కానే కాదు, వాళ్ళతో ఫైట్ చేయాలి. ఫైట్ చేసి వాళ్ళకి ఒక మెసేజ్ పంపాలి. పాకిస్తాన్లో ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫినిష్ చేయాలి. పాకిస్తాన్ వీళ్ళు సపోర్ట్ చేస్తుంది, టెర్రరిస్ట్ని సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్తో ఫైట్ చేయాలి, టెర్రరిస్ట్తో ఫైట్ చేయాలి. దీన్ని కంప్లీట్గా నాశనం చేయాలి. నేను మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ మెసేజ్ చెప్తున్నాను, చేయాల్సిందే పక్క. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఉంది కాబట్టి మోదీ గవర్నమెంట్ మొత్తం కంప్లీట్ మెజారిటీ లేకపోయినా కూడా మిగతా దాని మీద డిపెండ్ అయి ఉంది. అయినా కూడా వాళ్ళతో అందరితో మాట్లాడి మోదీ గవర్నమెంట్ అనేది దీని మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందే. తప్పకుండా టెర్రరిస్ట్ ఫైట్ చేయాల్సిందే. ఇది హిందూ ముస్లిం అనే ఏం లేదు. యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం అందరం ఒకటే. ఫస్ట్ అయితే మనం ఒకటే, తర్వాత హిందూ క్రిస్టియన్ ముస్లిం అయినా. సో వాళ్ళు ఎవరైతే మన మీద హిందూస్ మీద అటాక్ చేసినా కానీ ఎవరి మీద అటాక్ చేసినా కూడా మనం వాళ్ళకి అగెనెస్ట్ ఫైట్ చేయాల్సిందే. ఫైట్ చేసి టెర్రరిస్ట్ని ఇది చేయాల్సిందే. గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, మన రేవంత్ రెడ్డి సీఎం ఎవరైనా కావచ్చు, మన మోదీ కావచ్చు, ఎవరైనా కానీ దీనికి అగెనెస్ట్గా ఫైట్ చేసి తప్పకుండా గట్టి యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అవును, ఇండియా అంతా కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే. మొత్తం అందరు మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి దీనికి కరెక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఘటన అనేది చాలా బాధాకరం. అసలు చూసిన వెంటనే ఎట్లా వీడియో చూస్తుంటే అసలు మనసులో బాధ కానీ ఆగలేదు. ఆ క్షణం మేము కూడా ఒక సైనికులు అయితే బాగుండే, అప్పటికప్పుడు వాళ్ళు దొరికితే నరికి ముక్కలుగా నరికేయాలన్నంత కసి వచ్చింది. ఆ రోజంతా చూస్తూనే ఉన్నాము. అంటే కొత్తగా పెళ్ళి ఓన్లీ మగవాళ్ళనే టార్గెట్ చేశారు కదా. వాళ్ళ ఫ్యామిలీ ముందే వాళ్ళని అనేది ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అది చాలా తప్పు, దుర్మార్గం. అది చేయకూడదు. అలా బట్ జరిగింది, కానీ అదైతే తప్పు. ఎవరికైనా యుద్ధమే కావాలి. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఘటనలు జరిగాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు. ఓకే, ఇది ఫస్ట్ టైం. ఒకసారి మాట్లాడుకుందాం, శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అనుకోవడానికి ఫస్ట్ టైం అయితే పర్లేదు. ఇంతకుముందు చాలా జరిగినాయి. ఇది లాస్ట్ వార్నింగ్ అవ్వాలి. వాళ్ళకి వార్నింగ్ అవ్వాలంటే యుద్ధం, వాళ్ళకి ఏదో ఒక సమాధానం కావాలి. వాళ్ళ మాటలతో వినే రకాలు అస్సలు కాదు. ఇప్పుడు శాంతియుతంగా పరిష్కరించినా మళ్ళీ 6 months 1 yearకో వాళ్ళ బుద్ధే కుక్క బుద్ధి. వాళ్ళది కుక్కతో ఒక వంకర ఉన్నట్టు వాళ్ళ బుద్ధి మారదు. సో గట్టిగా సమాధానం చెప్తేనే నెక్స్ట్ టైం వాళ్ళకి భయం ఉంటుంది. లేదంటే లాస్ట్ టైం చేసినప్పుడు ఇది రిపీట్ అవుతూనే ఉందని మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోతుంది. సో యుద్ధమే జరగాలని కోరుకుంటున్నాను నేనైతే.